రోడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది ఎలా యూజ్ చేస్తుందంటే ఘాట్ రోడ్లు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ హెవీ వెహికల్స్ అవి తిరగటం వల్ల టర్నింగ్ల కాడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. బట్ అలా కాకుండా ప్రెజర్ సెన్సార్ అని సెట్ చేసి మేము ఏం చేసామంటే ఇలా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఈ ప్రెజర్ సెన్సార్ మీదకి ఎక్కినప్పుడు ఈ రోడ్డు మీదకి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ రావడం వల్ల ఇటు నుంచి వచ్చే వెహికల్స్ స్టాప్ అవుతాయి, అంటే స్లో అవుతాయి. స్లో అవడం వల్ల యాక్సిడెంట్ తక్కువ కావడానికి చూస్ ఉంటుంది. అది దాని ప్రాసెస్ మీదుగా ఈ ప్రోగ్రామ్ రెడీ చేసాం. Power plants that converts the energy of the falling or flowing water into the water. It provides the potential energy of the water. It to generate the electricity in the potential energy. It has a 5 main parts. One of the reservoir and turbine, generator are out of the flow. Penstock. One of the reservoir. Reservoir it can store the accumulates the water of the river water. Penstock. Penstock is the large channel pipe. It passes. It connected to the reservoir. The stored water is passes to the penstock. Turbine. It is directly connected to the turbine. Connected to the turbine, the water flows to the penstock. Turbine blades is a spirit. It can rotate the force of the. It can rotate to produce electrical. It produce mechanical energy. This generator is converts the mechanical energy into electrical energy. Electrical energy is supplied in a power station. It can be stored to. It can store. This power is supplied to buildings and houses, industries, and something. Advantages of this the hydropower plant is renewable and energy water cycle. Renewable source. It is a nature. It is a nature of the hydropower plant. It has a. It produces a very large electricity and it can be stored. It can be stored and we generate electricity in buildings and industries. It has a disadvantages వచ్చేసి ఇక్కడ మనకి it has a high dam and construction and infrastructure as very cost. Dams can erupt the local ecosystems. These are the three main hydropower plants. One of the we present as the hydropower plant. It can be stored the river water and it can be passes through the and the turbine rotates and the energy will be mechanical energy will convert it into electrical energy. This power is supplied. గీతా మౌనిక और కాన్సెప్ట్ ఇస్ చంద్రయాన్. ఇప్పుడు మన ఇండియాలో పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. పెరిగిపోవడం వల్ల మనకున్న రీసోర్సెస్ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. ఆ రీసోర్స్ తగ్గిపోవడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి మన దగ్గరలో ఉన్న ప్లానెట్ ఏంటి? మూన్. ఆ మూన్ లో మనకు అవసరమైన రీసోర్సెస్ ఉన్నాయా లేవా, అవి పీపుల్ కి యూజ్ అవుతాయా లేవా అని తెలుసుకోవడానికి చంద్రయాన్ అనేది లాంచ్ చేస్తున్నారు. చంద్రయాన్ 1 కాన్సెప్ట్ ఏంటంటే మూన్ మీద వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పి తెలుసుకోవడానికి చంద్రయాన్ 1 అనేది ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. అది జూన్ 8, 2008 లో లాంచ్ చేశారు. అది మూన్ మీదకి 42 డేస్ కి అది మూన్ చుట్టూరు ఆర్బిట్ చేసి 34,000 ఆర్బిటాల్స్ కంప్లీట్ అయిన తర్వాత 70,000 పిక్చర్స్ కలెక్ట్ చేసి అవి ఇస్రో వాళ్ళకి పంపించింది విత్ ప్రూఫ్స్ తో సహా. మూన్ మీద మనకి వాటర్ ఉన్నాయని చెప్పారు. అది చంద్రయాన్ 1 అనేది మనకి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ చంద్రయాన్ 2 కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ 55% మాత్రమే కనపడిద్ది. నెక్స్ట్ 45% కనపడదు. ఆ 45% ఏంటి? సౌత్ పోల్. అది డార్క్ గా ఉండిద్ది. అక్కడికి సన్ లైట్ కూడా వెళ్ళలేదు. ఆ సన్ లైట్ వెళ్ళలేదు కదా, అక్కడ ఏం మినరల్స్ ఉంటాయి, అవి మనకి యూజ్ అవుతాయా లేకపోతే యూజ్ అవ్వవా అని తెలుసుకోవడానికి చంద్రయాన్ 2 అనేది జూలై 22, 2019 లో లాంచ్ చేశారు. అది మూన్ మీద ల్యాండ్ అయ్యే టైంకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్రాష్ అయిపోయింది. సేమ్ అదే కాన్సెప్ట్ తో చంద్రయాన్ 3 అనేది కూడా ఎక్కువ ఎక్విప్మెంట్స్ తో ఫ్యూయల్ ఎక్కువగా చేసి చంద్రయాన్ 3 అనేది ఆగస్ట్ 23, 2023 లో లాంచ్ చేశారు. అది సక్సెస్ఫుల్ గా మూన్ మీదకి వెళ్ళి
ప్రజ్ఞాన్ రోవర్ అనేది తిరుగుతా అక్కడ ఉన్న మినరల్స్ ని శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ల్యాండర్ కి పంపిస్తుంది. ఆ ల్యాండర్ ద్వారా మనకి ఇస్రో ఉన్న వాళ్ళకి వస్తుంది. దీనివల్ల మనకి ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అనేది ఇది చాలా యూజ్ అయింది. And this is our concept. మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు నేషనల్ సైన్స్ వీక్ వారోత్సవాలు మేము నిర్వహించడం జరిగింది. ఈ వారోత్సవాలు ఫిబ్రవరి నెల 28వ తేదీ మొదలై ఈ రోజుతో ముగిసినాయి. ఈ కార్యక్రమంలో మా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ మరియు డిప్లొమా విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో 25కు పైగా ప్రాజెక్ట్ ఎక్స్పోలు మోడల్స్ తయారు చేసి ప్రదర్శించి వాటి యొక్క విశ్లేషణాత్మకంగా ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి కళాశాల యాజమాన్యానికి మరియు అలాగే సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగానికి విభాగాధిపతి శ్రీ కరుణాకర్ బాబు గారు మరియు వారి అధ్యాపకేతర బృందానందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రజెంటేషన్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన కనపర్రు జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారు శ్రీ ఇసిరెడ్డి విజయమోహన్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. ఆయన న్యాయ నిర్ణేతగా ఉండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని విన్నర్స్ను కూడా ప్రకటించడం జరిగింది. సార్ కూడా చాలా చక్కగా తన వాగ్దాడితో విద్యార్థులను కూడా అలరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా కళాశాల యాజమాన్యానికి మరియు అధ్యాపకేతర బృందాన్ని కూడా మేము ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభని ప్రదర్శించి తమ యొక్క ఇంట్రెస్ట్ని ప్రజెంటేషన్ స్కిల్స్ని కూడా నిర్వహించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ముందుండి నడిపించినటువంటి ముఖ్యంగా అధ్యాపకులకి వాళ్ళ కమిట్మెంట్కి డెడికేషన్ కూడా మేము మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని మేము నిర్వహించి నేటి విద్యార్థులను రేపటి భారతదేశానికి నాయకులుగా అందించడం జరుగుతుందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ సైన్స్ వీక్ సెలబ్రేషన్స్ జరగడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులు రకరకాల ప్రాజెక్ట్స్తో వాళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా కనపర్రు హెడ్ మాస్టర్ రెడ్డి గారు వచ్చి అన్నిటినీ పరిశీలించి మరి క్యాష్ ప్రైజ్ మెమోస్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మా S&S డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని బీటెక్ మరియు డిప్లొమా విద్యార్థులు కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్టూడెంట్స్కి కూడా నా అభినందనలు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టులో మంచిగా సెలబ్రేట్ చేసి పార్టిసిపేట్ చేసినందుకు. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి మెయిన్గా S&S డిపార్ట్మెంట్ అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు మరి స్టూడెంట్స్కి అందించడం వల్లే ఈరోజు మంచి ప్రాజెక్ట్స్ బయటికి వచ్చినాయి. సో ఈ ముందు కూడా మంచి ప్రాజెక్ట్స్ని మా సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టి స్టూడెంట్స్ని మంచిగా ఎంకరేజ్ చేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని అందించి కాలేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.